హైదరాబాద్లో మస్ట్ విజిట్ 5 మల్టీప్లెక్సెస్ చెప్పు. లైక్ ఈ 5 థియేటర్స్‌లో కంపల్సరీ మూవీ చూడాలి. హైదరాబాద్ నేను ఒక 1 డే ట్రిప్ ప్లాన్ చేస్తే గనక హైదరాబాద్లో ఈ 5 థియేటర్స్‌లో మూవీస్ అయితే కంపల్సరీ చూడాలి భయ్యా. మల్టీప్లెక్సెస్ లిస్ట్ ఇది. సింగిల్ స్క్రీన్స్‌కి ఇంకో వీడియో అయితే చేస్తాననమాట. సో నెంబర్ 1 వచ్చేసి మన డాల్బీ సినిమా, అల్లు సినిమాస్ రీసెంట్‌గా ఓపెన్ చేశారు. చాలా బాగుందనమాట. డాల్బీ సినిమా స్క్రీన్ సైజ్ కానీ అది కానీ ఎక్స్ట్రాడినరీ సౌండ్. ఇంకా మీరు అసలు ఒకసారి ఆ థియేటర్లో మూవీ చూసారంటే ఇంకా హైదరాబాద్ ఇంకెక్కడ చూడరనమాట మూవీ. ఇంకా కోకాపేట ఏరియాలో ఉన్న వాళ్ళకైతే సూపర్ థియేటర్ అనమాట అల్లు సినిమాస్ కోకాపేట్. ఫస్ట్ అయితే అది అల్లు సినిమాస్ కోకాపేట్ డాల్బీ సినిమా స్క్రీన్. సెకండ్ వచ్చేసి ఏఎంబీ సినిమా స్క్రీన్ 1 బై హెచ్డిఆర్ బై బార్కో ప్రొజెక్షన్ అనేది చాలా కొత్త టెక్నాలజీ మన హైదరాబాద్లో. ఫస్ట్ ఏఎంబీ సినిమా స్క్రీన్ 1, నెక్స్ట్ మన ప్రసాద్ మల్టీప్లెక్స్లో కూడా ఒక హెచ్డిఆర్ బై బార్కో ప్రొజెక్షన్ అయితే ఉందన్నమాట. సో ఏఎంబీ స్క్రీన్ 1లో ఒక మూవీ చూసేయండి. అలానే ఇప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్కి వచ్చేయండి. ప్రసాద్ మల్టీప్లెక్స్లో మనకి స్క్రీన్ 6 పీసీఎక్స్ అని ఉండేదన్నమాట. ఇంతకుముందు ఈ డాల్బీ సినిమాలు అవి లేనప్పుడు హైదరాబాద్లో ఓజీ స్క్రీన్ అనమాట అది. ఈ డాల్బీ సినిమా వచ్చినాక డాల్బీ సినిమా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. బట్ బిఫోర్ దాట్ హైదరాబాద్ అంటే పీసీఎక్స్ అనమాట. సో పీసీఎక్స్లో ఆ మూవీ కంపల్సరీ చూసేయండి. తర్వాత ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3 అనమాట. స్క్రీన్ 3, స్క్రీన్ 4 రెండిట్లో ఫ్లాట్ సపోర్టెడ్ స్క్రీన్స్ వేశారు రీసెంట్గా. సో ఒక దాంట్లో హెచ్డిఆర్ బై బార్కో, లైక్ స్క్రీన్ 4లో హెచ్డిఆర్ బై బార్కో ప్రొజెక్షన్ వేశారు, అది ఫ్లాట్ సపోర్టెడ్. సో ఖచ్చితంగా స్క్రీన్ 4, స్క్రీన్ 3 రెండు స్క్రీన్స్లో కూడా చూసేయండి అనమాట. ఈ 4 అయిపోయినాక లాస్ట్ ఇంకా పీవీఆర్ ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చేయండి. ఇన్ఆర్బిట్ మాల్లో పిఎక్స్ఎల్ స్క్రీన్ అని ఉంటుంది. ఆస్పెక్ట్ రేషియో, స్కోప్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. సీట్స్ మాత్రం చాలా బాగుంటాయి భయ్య. ప్రొజెక్షన్ సౌండ్ కూడా సూపర్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ మంచి సూపర్ బ్రైట్ ప్రొజెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ 5 థియేటర్స్లో అయితే కంపల్సరీ మూవీ చూడండి. నెక్స్ట్ సింగిల్ స్క్రీన్స్ ఏమున్నాయనేది కూడా ఇంకో వీడియో చేస్తాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.